తన కుమార్తె వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగతమని, వాటికి తనను రాజకీయంగా బాధ్యురాలిని చేయొద్దని మంత్రి కొండా సురేఖ చెప్తూ ఉన్నారు. కూతురి వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారన్న మంత్రి త్వరలోనే అన్ని విషయాల గురించి మాట్లాడుతానన్నారు. నిన్ననే చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పానని, ప్రస్తుతం కొత్తగా చెప్పడానికి ఏమీ లేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చాక పూర్తి వివరాలు మాట్లాడతానని, అప్పటి వరకు ఇంకేమీ మాట్లాడబోను అని చెప్పడం సంచలనంగా మారింది. కొండా సుస్మిత చేసిన కామెంట్స్ ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ పార్టీలో కూడా అంటే ముందు ఒక మాట మాట్లాడేశారు. ఇంతకు ముందు కడియందే కావచ్చు, లేకపోతే సమంత గురించి మాట్లాడిన సెలబ్రిటీస్ గురించి మాట్లాడిన తర్వాత కూడా ముందు మాట్లాడేసిన తర్వాత ఆ తర్వాత వచ్చి అయ్యో ఇలా జరిగింది, దాని మీద ఓకే ఫైన్, నేను ఇప్పుడు ఏం మాట్లాడను, ఆ తర్వాత మాట్లాడతాను అని చెప్పడం ఆనవాయితీగా మారింది. ప్రస్తుతం ఇదే జరుగుతోంది. నిజంగా ఆ కామెంట్స్ విషయంలో చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరం, తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే నాట్ ఓన్లీ ఇప్పుడు, ఎందుకంటే సమంత నాగ చైతన్య విడాకుల విషయంలో కొంత కేటీఆర్కు ముడిపెట్టి అప్పుడు మాట్లాడారు. ఒక మంత్రిగా ఉండి ఆ రకమైన మాటలు ఎట్లా మాట్లాడతారంటూ చాలా వరకు సమాజం నుంచి పార్టీలు పక్కన పెడితే నార్మల్ పబ్లిక్ నుంచి కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకత మూట కట్టుకున్నారు కొండా సురేఖ. సో నాగార్జున కూడా మరో దావా వేయడం, తర్వాత సరే కొంత ఆయన వెనక్కి తగ్గడం, కొంత అది సెటిల్ అయిపోయింది, ఇష్యూ సెటిల్ అయింది. బట్ కొండా సురేఖ గతంలో కూడా అనేక వివాదాలకు కేంద్రంగా మారినటువంటి విషయాల్ని ఇప్పుడంతా గుర్తు చేసుకుంటున్నారు చాలా మంది. ఎందుకంటే పరిపాటు అయిపోయింది, ఇది ఆనవాయితీగా మారిపోతుంది. ముందు ఒక మాట జారేయడం, ఆ తర్వాత సారీ చెప్పడం, ఈ లోపు పెద్ద చర్చ జరగడం, అది పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. బట్ ఇప్పుడు కొండా సురేఖ మాట్లాడింది కాదు, కొండా సురేఖ కూతురు సుస్మిత చాలా కాన్షియస్ గా మాట్లాడారు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చాలా తీవ్రమైనటువంటి వర్డ్స్ వాడారు. తర్వాత అక్కడ స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని ఉద్దేశించి కూడా చాలా అభ్యంతరకరంగా చాలా వరకు కామెంట్స్ చేశారు. అంటే పూర్తి కాన్షియస్ తోనే కొండా సుస్మిత చేసిన కామెంట్స్. ఇదే విషయాన్ని కాంగ్రెస్ నేతలు అలాగే చెప్తున్నారు, కావాలనే మాట్లాడిచ్చింది అని. రైట్, మహేందర్ జాయిన్ అవుతున్నారు లైవ్ లో అప్డేట్స్ అందించడానికి. రైట్ మహేందర్, తాజాగా కొండా సురేఖ ఆల్రెడీ నేను చెప్పాల్సిందంతా చెప్పేశాను, ఇందులో నాకు ఎటువంటి సంబంధం లేదు అని మళ్ళీ అదే చెప్తున్నారు. రేవంత్ రెడ్డి వచ్చాక మళ్ళీ అతనితో మాట్లాడిన తర్వాత ఈ అంశం మీద నేను మాట్లాడతాను, దీన్ని ఎలా చూడాలి, ఏం చెప్తున్నారు దీనిపైన కాంగ్రెస్ నాయకులు? కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ మాట్లాడిన మాటలకు తన తల్లిగా నాకు ఎటువంటి సంబంధం లేదు, తన వ్యక్తిగతమైనటువంటి మాటలు. ఇది తల్లి కూతురు చేసిన వ్యాఖ్యలకు తల్లిని అంటే ఆరోపించడం అనేది న్యాయస్ఫూర్తికి విరుద్ధము. ఒకవైపు నాకు పార్టీ నాయకత్వం పైన, పార్టీ క్రమశిక్షణ నియమాల పైన పూర్తి నమ్మకం ఉందన్నారు. మరోవైపు తన పైన వచ్చినట్టు షోకాజ్ నోటీసులను ఉపసంహరించుకోవాలని కూడా ఇటు కొండా సురేఖ చెప్పారు. కానీ ఎక్కడ కూడా కూతురు చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఒక క్యాబినెట్ మంత్రిగా ఉండి చేసినటువంటి వ్యాఖ్యలను ఖండించకపోవడం, ఒకవైపు దీన్ని పూర్తిగా క్షమాపణ చెప్పకపోవడం పైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారంతా కూడా నేడు వాళ్ళకి ఇంకా మరింతగా కొంచెం తీవ్రంగా మారుతుంది ఇష్యూ. అందరు ఎమ్మెల్యేలందరూ కూడా, ఎందుకంటే స్వయంగా ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడారు కాబట్టి ఇక స్ట్రైట్గా వాళ్ళు కొండా సురేఖనే ప్రశ్నిస్తున్నారు. అవసరమైతే మంత్రి పదవికి రాజీనామా చేయాలంటున్నారు, అసలు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనేటువంటి డిమాండ్ స్వయంగా ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఎమ్మెల్యేలు 16 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు సిఎల్పి వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏదైతే ఆరోపణలు చేసిందో కొండా సుస్మిత, దీనిపైన కొండా సురేఖ స్పందించాలి, క్షమాపణలు చెప్పాలి, కొండా సురేఖను బర్తరఫ్ చేయాలి, పదే రిపీటెడ్గా ఇలా మాట్లాడుతున్నారు అనేటట్టుగా ఎమ్మెల్యేలంతా కూడా అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. దీనిపైన పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నామన్నట్టు కూడా వారు చెప్పడం జరిగింది. దీనిపైన కొండా సురేఖ స్పందించారు, అంటే ఆన్లైన్ ఆఫ్ స్పందించడం జరిగింది. నేడు పూజలో ఉన్నాను, దీనిపైన చెప్పాల్సిందంతా కూడా నేను చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇలాగా నేను వచ్చాక మాట్లాడతాను, దీని ఇంతటితో ఆపేయండి, ఏమైనా సద్దుమణిగే అంశంలాగా కనిపిస్తోందా? రేవంత్ రెడ్డి పైన కూతురు చేసిన ఆరోపణలపైన తను ఎక్కడ కూడా ఖండించిన దాఖలు అయితే లేవు, ఈ రోజు కూడా ఖండించిన మాటలు కూడా కనిపించట్లేదు. సో దీనిపైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతా కూడా తీవ్ర అసంతృప్తి ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ ప్రతిపక్షాలకు ఒక అవకాశం ఇచ్చేటట్టుగా నేడైతే ఎల్పీ మీటింగ్లో అయితే జరగడం అయితే జరిగింది. సో మొత్తానికి సురేఖ అయితే స్పందించారు. రైట్, ఎస్, థ్యాంక్ యూ.